మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీ ఉచితమైన కృపలో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించావు తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈ దిన వాక్య సందేశాన్ని నీ కృప ద్వారా మాకు అందించండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత దేవా, మరి వాక్యాన్ని మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు దయచేసి మమ్మలను బలపరుచుమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, అద్దము మన బాహ్య స్వరూపాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యము మన అంతరంగ స్వరూపాన్ని చూపిస్తుంది. అద్దాన్ని చూచి మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం, మనం సరిదిద్దుకుంటాం. అద్దాన్ని చూసి మనం సిద్ధపడతాం. అలాగే దేవుని వాక్యము మన అంతరంగ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని చూసి మనం సిద్ధపడాలని, మనం సరిదిద్దుకోవాలని, మనం పరిశీలన చేసుకోవాలని యాకోబు భక్తుడు ఈరోజు వాక్య భాగాన్ని అద్దంతో పోల్చి మనకు చెబుతూ ఉన్నాడు. ఈరోజు మన వాక్య అంశము అద్దములో క్రైస్తవ్యం. అద్దములో క్రైస్తవ్యం. కనుక దేవుని వాక్యాన్ని నీవు చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని నీవు విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నీవు చదువుకున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం పునరుద్ధరించుకోవాలి, మనలను మనము మన ప్రవర్తన మార్చుకోవాలి. మొట్టమొదటిది మనం గమనిద్దాం. మొట్టమొదటిది మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఒలింపిక్ రేసులో మన దేశం తరపున షైనీ అబ్రహాం అనే ఒక యువతి పాల్గొంది. అందరికంటే ముందుగానే వెళ్ళి తన టార్గెట్ను చేరుకుంది. కానీ ఆమె బహుమానం ఇచ్చేటప్పుడు ఆమెను అనర్హురాలుగా ప్రకటించారు. కారణం ఏంటంటే ఆమె తన కొరకు ఉన్నటువంటి గీయబడినటువంటి ట్రాక్ను తప్పి వేరొకరి ట్రాక్లో వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయి తన టార్గెట్ను రీచ్ అయింది. తన ట్రాక్ను పరిశీలన చేసుకోకపోయినందువల్ల తాను ముందుగా పరిగెత్తినా కానీ బహుమానం గోల్డ్ మెడల్ పొందలేకుండా తాను వెనుదిరిగి రావాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. ఆ వాక్యము నీ జీవితంలో నీ అంతరంగ స్వరూపాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు, అద్దం వలె నీ నిజ స్వరూపాన్ని నీకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు నేను పరిశీలన చేసుకుంటున్నావా? నేను పరీక్షించుకుంటున్నావా? నీ ప్రవర్తనను మార్చుకుంటూ ఉన్నావా? ఈరోజు మనం గమనించుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా అంటూ ఉన్నాడు. కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి,
అసలు మనం సరైనటువంటి దేవుని వాక్యాన్ని చూసుకొని సరైనటువంటి మార్గములో నడుస్తున్నామా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామా, దేవుని మార్గములో నడుస్తున్నామా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి దావీదు భక్తుని జీవితంలో దావీదు ఊరియా భార్యను తీసుకొచ్చుకొని తన భార్యగా చేసుకున్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుని హెచ్చరించాడు. దావీదు, ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా నేను నిన్ను అభిషేకం చేశాను. అలాగే ఇశ్రాయేలీయుల సౌలు రాజు యొక్క రాజనగరాన్ని నీకు అప్పగించాను. వివాహం చేసుకోవడానికి అనేక మంది స్త్రీలను నీకు ఇచ్చాను. అయినను ఆ ఊరియాను చంపించి ఊరియా భార్యను నీ భార్యగా చేసుకున్నావే, కనుక నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది అని ప్రవక్త ప్రకటించాడు. దావీదు పశ్చాత్తాపం పొంది తన జీవితాన్ని దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకొని పరిశీలన చేసుకొని పశ్చాత్తాపం పొంది తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, దావీదు గిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకయుండెను అని రాజుల గ్రంథంలో వ్రాయబడుతుంది. తాను చేసినటువంటి తప్పును పరిశీలన చేసుకున్నాడు. తను తప్పినటువంటి మార్గాన్ని చూసుకున్నాడు. దేవుని చెంత పశ్చాత్తాపం పొంది క్షమాపణ పొంది దేవుని మార్గంలో నడుచుకున్నాడు. అందుకని కీర్తన గ్రంథం 17వ కీర్తన 5వ వచనంలో ఈ మాటలు దావీదు భక్తుడు అంటాడు, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు అంటూ ఉన్నాడు. అలాగే 119వ కీర్తన 59వ వచనంలో మనం గమనించినట్లయితే, నా మార్గము నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని అంటూ ఉన్నాడు. తన దేవుని శాసనముల వైపు తన జీవితాన్ని మరల్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మార్గాన్ని వాక్యానుసారంగా చూసుకోవాలి. మనం వాక్యానుసారంగా నడుచుకోవాలి. 119వ కీర్తన 101వ వచనంలో, నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొని ఉన్నాను. కనుక ఎప్పుడైతే దావీదు మహారాజు జీవితంలో తాను తప్పుడు మార్గంలో నడుస్తున్నాడని తెలుసుకున్నాడో, వెంటనే తన మార్గాన్ని మార్చుకున్నాడు, తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. దుష్ట మార్గం నుండి తన ప్రవర్తనను మార్చుకొని సరైనటువంటి మార్గంలో నడిచాడు. కనుకనే దావీదు వంశంలో నుండి లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటి రాజుగా సౌలునే దేవుడు ఎన్నిక చేశాడు. ఆ సౌలు రాజు అమాలేకీయుల విషయంలో దేవుని ఆజ్ఞను సరిగా పాటించకపోయినందువలన దేవుడు సౌలు రాజుతో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అని మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. కనుక దేవుని మార్గాన్ని నువ్వు విసర్జించావు కనుక, దేవుని మార్గముని నువ్వు తప్పిపోయావు కనుక దేవుడు నేను రాజుగా ఉండకుండా చేస్తానని చెప్పి అన్నాడు. దావీదు రాజును అన్నాడు, నీవు నీ ఇంటి వారి మీదకు సదాకాలం యుద్ధం కలుగుతుంది అని చెప్పి. ఇతరుని అంటూ ఉన్నాడు సౌలు రాజును, యెహోవా నిన్ను రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించాడు అని చెప్పాడు. ఆనాడు దావీదు భక్తుని జీవితంలో శ్రమలు వచ్చినప్పటికీ కూడా తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును గద్దె దించినప్పుడు ఆ దావీదు మహారాజు మరి చెప్పులు లేకుండా తాను నడుచుకుంటూ అరణ్యాల్లో పడి వెళ్ళిపోతూ ఉన్నా కానీ దేవుని మార్గాన్ని ఎప్పుడు కూడా తప్పిపోలేదు. కానీ సౌలురాజు నీవు దేవుని మార్గాన్ని విసర్జించావని చెప్పినప్పటికీ తన మార్గాన్ని సరి చేసుకోకుండా
తన జీవితాన్ని సరి చేసుకోకుండా మరి తాను తన మార్గంలోనే నడుచుకున్న అసూయతో, కుట్రతో, కక్షలతో తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడం కోసం సౌలు ఎంతో ప్రయత్నం చేశాడు. ఆఖరికి దేవుడు తనతో మాట్లాడకపోతే ఒక సోదిగతి దగ్గరికి వెళ్ళి మరి అపవాదితో, దయ్యాలతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి తనను తాను ఆత్మహత్య చేసుకొని తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. దేవుని వాక్యాన్ని విని, దేవుని మాటలు విని తన జీవితాన్ని సరి చేసుకున్నటువంటి దావీదు మహారాజు జీవితంలో దేవుడు దావీదు వంశం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని ఇచ్చాడు. కానీ సౌలు రాజు జీవితంలో సౌలు సంతానమంతటిని, సౌలు తరమంతయు కూడా నశించిపోయేటట్లుగా సౌలును దేవుడు తృణీకరించాడు. దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో మనం ఉన్నామో లేదో మనలను మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము మీ విషయమై నెరవేరినది అని చెప్పి అంటూ ఉన్నాడు. కనుక మన జీవితాలను ఆనాటి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు కేవలం వినుట మాత్రమే చేస్తున్నారు, కానీ వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. వారి జీవితాలను సరి చేసుకోవడం లేకపోతూ ఉన్నారు. వారి జీవితాలను క్రమబద్ధమైనటువంటి రీతిలో నడిపించుకోలేకపోతూ ఉన్నారు. అందుకనే దేవుడు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 81వ కీర్తన 13వ వచనంలో మనం గమనించినట్లయితే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక రెండవది మనం గమనించినట్లయితే, మనలను మనము పునరుద్ధరించుకోవాలి. నిర్గమకాండం 38వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, అతడు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమున సేవింపు వచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను అని చదువుతూ ఉన్నాం. కనుక మోషే ప్రత్యక్ష గుడారం నిర్మించే సమయంలో సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును, ఇత్తడి పీటను చేశాడంట. ఈ ఇత్తడి గంగాళము ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఉంచటం జరిగింది. యాజకులు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు ఈ ఇత్తడి గంగాళం దగ్గరకు వచ్చి సేవకురాండ్ర అద్దములతో అతకబడినటువంటి గంగాళములో నీరు పోసి ఉన్నప్పుడు ఆ గంగాళములో తమను తాము చూసుకొని, పరిశీలన చేసుకొని, పవిత్రపరుచుకొని దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఇత్తడి గంగాళాన్ని నీళ్లతో నింపాలి. యాజకులు పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు ఆ గంగాళం యొద్ద తమ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతిసారి కూడా మరి ఆ అద్దములతో అతకబడినటువంటి ఇత్తడి గంగాళం వద్ద తమను పరిశీలన చేసుకొని పరిశుద్ధపరచుకొని దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మీరు పవిత్రులై ఉన్నారని చెప్పాడు. ఈనాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులందరూ పవిత్రులే. కానీ మరి లోకములో పయనిస్తున్నప్పుడు మన చేతులకు, మన పాదాలకు అంటినటువంటి మురికిని మనం పరిశుభ్రపరుచుకుంటూ ఉండాలి. వాక్యం అనే ఉదక స్నానం ద్వారా దినదినము మనలను మనం పరీక్షించుకుంటూ, దినదినము మనలను మనం పునరుద్ధరించుకుంటూ మన జీవితంలో ముందుకు సాగవలసి ఉంటుంది. మూడోది గమనించినట్లయితే పరివర్తన చెందాలి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, మనందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపు చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. దేవుని ఆత్మ చేత మనము దేవుని పోలికగా యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోకి మనం దేవుని వాక్యం ద్వారా మార్చబడుతూ ఉన్నాము.
మనం ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, ఆ ఎయిర్‌పోర్ట్‌లో మన పర్స్ తీసి పర్సులో స్కాన్ చేస్తారు. మన బెల్ట్ తీసి స్కాన్ చేస్తారు. మన పెన్ను తీసి స్కాన్ చేస్తారు. మన బాడీ మొత్తాన్ని స్కాన్ చేసి, మనం మంచిగా ఉన్నామని నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే వారు వేరొక దేశంలోకి వెళ్ళడానికి అనుమతిస్తారు. అలాగనే ఒక దేశంలో నుండి ఇంకొక దేశంలోనికి వెళ్ళేటప్పుడు, మా దేశంలోనికి వచ్చేవాళ్ళు మంచి వాళ్ళై ఉండాలి అని మరి ఒక దేశపు ప్రజలు ఎలా కోరుకుంటూ ఉన్నారో, వారు మంచివారుగా ఉండాలని, మారణాయుధాలు లేకుండా, ఉగ్రవాదులు కాకుండా, మరి మత్తు పదార్థాలు తీసుకువచ్చి దేశాన్ని సర్వనాశనం చేసేవారుగా ఉండకూడదని ఆ దేశస్థులు తలంచుకొని, ఆ దేశస్థులు తమను తాము ఎలాగూ మరి మంచివారిని మాత్రమే రాణిస్తారో, ఈరోజు క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు చేసేటటువంటి ప్రయాణము పరలోకపు పట్టణానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనుక మనం వెళ్ళేటటువంటి పరలోకంలో ప్రవేశించాలి అంటే మన జీవితంలో మంచివారుగా ఉండాలి. ఒక దేశంలోనికి ప్రవేశించడానికే మంచి వారిని మాత్రమే చేర్చుకుంటారు. అయితే పరలోకంలో మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అపవిత్రమైనది ఏది కూడా, అశుద్ధమైనది ఏది కూడా, అసహ్యమైనది ఏది కూడా అందులో ప్రవేశింపదు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని, మనం పరిశుద్ధపరచుకొని, పవిత్రమైనటువంటి రీతిగా మన ప్రవర్తనను మార్చుకున్న దినమునే ఆ పరలోకంలో ప్రవేశిస్తాం. దొంగలుగా, లోభులుగా, అపవిత్రమైనటువంటి పనులు చేసినటువంటి వారుగా, అపవిత్రమైనటువంటి కార్యములతో మన జీవితం అంతా నిండిపోయి జీవితాలను సరి చేసుకోకుండా పరలోకానికి వెళతాం అని అనుకోవడం ఎంతో హాస్యాస్పదమైనటువంటి విషయం. మనం ఒక మార్గంలో వెళుతూ ఉన్నాము. ఆ మార్గానికి ఒక గమ్యానికి చేరేటప్పుడు మనకు పక్కనే కిలోమీటర్ల దూరం చూపిస్తూ ఉంటాయి. కిలోమీటర్ రాళ్ళు చూపిస్తూ ఉంటాయి. ఇంకా 20 కిలోమీటర్లు ఉంది, ఇంకా 15 కిలోమీటర్లు ఉంది, ఇంకా 18 కిలోమీటర్లు ఉంది, ఇంకా 16 కిలోమీటర్లు, 14, 10 కిలోమీటర్లు, అలా మన కిలోమీటర్ రాళ్ళు చూపిస్తూ వెళుతూ ఉంటాయి. అయితే మనం దాన్ని బట్టి మనం ఎంత దగ్గరలో గమ్యాన్ని చేరుతున్నామో పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఆ రోడ్డు మీద టేక్ డైవర్షన్ అని బోర్డు పెట్టబడి ఉంటుంది, రోడ్డు రవాణా సంస్థ వాళ్ళ ద్వారా. కనుక ఆ టేక్ డైవర్షన్ అనేటువంటి మాటను చూసుకొని మన బస్సును లేదా మన కారును పక్కకు తిప్పుకొని వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్లో వెళితేనే మనం గమ్యాన్ని చేరతాం. లేదు నేను ఆ డైవర్షన్ తీసుకోను అని స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ ఎదురు నుండి ఒక లోయలో పడిపోవచ్చు, అక్కడ రోడ్డు రిపేర్ చేస్తూ మధ్యలో ఆగిపోవచ్చు, మన సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు, ఏమవుతుందో చెప్పలేం. అలాగే దేవుని వాక్యం మనలను ముందుకు నడుస్తూ ఉండగా మనం డైవర్షన్ తీసుకోమని చెప్పినప్పుడు, ప్రవర్తన మార్చుకోమని చెప్పినప్పుడు, పరిశీలించుకోమని చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని చూసుకొని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రవర్తన మార్చుకోమని చెప్పినప్పుడు మనల్ని మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే పరలోకపు గమ్యాన్ని మనం చేరుతాం. ఈరోజు సువార్త వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుచూ ఉన్నాను. కనుక నేను ఈ లోకానికి వచ్చాను, నా పని ముగించుకొని లోకానికి రక్షణ కార్యాన్ని అందించి పరలోకానికి వెళుతూ ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో బోధిస్తూ ఉన్నాడు. అలాగే 14వ అధ్యాయంలో ఆ మార్గము మాకు ఎలాగూ తెలియను ప్రభువా అన్నప్పుడు తోమాతో చెబుతాడు, నేనే మార్గము, సత్యము, జీవము అని. కనుక నీవు నేను యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించినటువంటి పరలోక మార్గములో గమ్యములో మనం ప్రవేశించాలి అని అంటే మనం దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉన్న రీతిగా దేవుని వాక్యాన్ని మనం విని మనం సరిచేసుకొని ఆ గమ్యం మార్గంలో మనం నడుస్తూ ఉంటే
మనం గమ్యాన్ని చేరుకుంటాం. లేకపోతే మన మార్గం తప్పిపోయి మన జీవితాలు పతనమైపోయి నాశన కూపంలోనికి వెళ్తాం. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు. నీవు వాక్యాన్ని పరిశీలన చేసుకొని పరీక్షించుకుంటున్నావా? నీ జీవితాన్ని పునరుద్ధరించుకుంటూ ఉన్నావా? నీ ప్రవర్తనను మార్చుకొని దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావా? ఎలాగూ నీ జీవితం సాగుతూ ఉందో పరిశీలన చేసుకోవాలి. ఆ రీతిగా పరిశీలన చేసుకొని ప్రభు మార్గంలో నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానోపించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే స్తుతులు ప్రభువా. తండ్రి, నీ వాక్యము అద్దం వలె మా జీవితాలను, మా అంతరంగాన్ని మాకు చూపిస్తూ ఉండగా మేము వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మా జీవితాలను పునరుద్ధరించుకొని మా ప్రవర్తన మార్చుకొని పరలోకపు గమ్యం వైపు నడుచుకోవడానికి మాకు సహాయం చేసి మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, మరి లోకమంతటిలో ఉన్నటువంటి కరోనా వైరస్ వలన కలుగుతున్నటువంటి ఈ గొప్ప విపత్తు నుండి దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడండి తండ్రి. మేమందరము సంఘముగా కూడుకోవడానికి నీ కృపను చూపించి మరొకసారి నీ కాపుదల, నీ కృపా హస్తాన్ని మా దేశం మీదను, మరి ప్రభు మా సంఘ బిడ్డల మీదను, అలాగే తండ్రి మీడియా ద్వారా నీ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరిపై కుమ్మరించి ఆశీర్వదించి కాపాడు. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభువు నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుజేయును గాక. ఆమేన్.